బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ధర్మపురి గ్రామీణ ప్రాంతంలో 40 ఎకరాల భూమి కేటాయించి వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయంటూ జగిత్యాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతం మంత్రిగా ఉన్న అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఇక్కడే కళాశాల కొనసాగించే చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతాన్ని బాగు చేసిన వారవుతారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో 50 పడకల ఆసుపత్రి పూర్తయి 2 ఏళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదని కొప్పుల ఆవేదన చెందారు. 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది అంటే నిన్నగాక మొన్న 10వ తారీఖు నాటికి డిసెంబర్ 10th నాటికి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో నిజంగా కూడా ఈ జిల్లాలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా, ఈ జిల్లా అభివృద్ధి క్రమంలో ముందుకు పోతుందంటే ఎక్కడ కూడా కనబడుతున్నట్టుగా మాత్రం ఎక్కడ మనకు తెలుస్తలేదు. అందుకే ఈరోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఒక సమగ్ర నివేదికను కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి మీరు పట్టించుకున్నటువంటి అదేవిధంగా శాంక్షన్ అయిన నిధులన్నింటినీ కూడా మరి రద్దు చేసి తమాషా చూసినటువంటి విషయాన్ని చార్జ్షీట్ రూపంలోనే మొత్తం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా విషయాలు మరి ఇప్పటికీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడనే ఉన్నది. ఉదాహరణ చూసినట్టయితే మాది గ్రామీణ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏదైనా గొప్ప అవకాశం కలగాలంటే దూరం ప్రాంతానికి వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునేటువంటి వాళ్ళకు అవకాశం లేనటువంటి వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కళాశాలను మా వెలుగటూరు ప్రాంతంలో స్తంభంపల్లి ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఆ రోజు వాస్తవంగా సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరైతే అక్కడ ఇదివరకే ఒక కాలేజ్ ఉన్నది కాబట్టి ఆ కాలేజీలో నేను మంత్రిగా ఉన్నా కాబట్టి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా కాబట్టి మా ప్రాంతానికి అవసరం అని చెప్పేసి తీసుకురావడం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్